హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను మీ తెలంగాణ అమ్మాయిని. నేను ఇవాళ ఒక చిన్న వీడియో ఇస్తున్నాను. ఇది వీడియో అవసరమా అని అనుకోకండి. ఇవాళ మార్నింగ్ నేను హన్మకొండకి వెళ్ళొచ్చాను. ఈవినింగే రిటర్న్ అయ్యాను. ఆటో దిగగానే అక్కడ ఒక పెద్ద మనిషి వచ్చాని, అమ్మ డబ్బులు ఇవ్వమ్మా, ఆకలి అవుతుందమ్మా, ధర్మం చేయమ్మా, దానం చేయమ్మా అన్నాడు. అంటే సరేలే, 5 రూపాయలు 10 రూపాయలతో వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది అనేసి అక్కడ సీదా వెళ్ళి అక్కడ టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ తీసుకున్నా, ఇడ్లీ తీసుకున్నా. మళ్ళీ వడ తీసుకుంటే వద్దమ్మా అంటారు, అరగదమ్మా అంటారండి, పెద్ద మనిషి కదా అరగదు అంటాడేమో అని ఇడ్లీ తీసుకున్నా. వెళ్ళి ఇగో అయ్యా తిను అని అంటే, అమ్మ నాకు టిఫిన్ వద్దమ్మా, టిఫిన్ ఉన్నది, పైసలే కావాలమ్మా. నేను ఇప్పటివరకు అప్పుడప్పుడు అంటే వీలైనప్పుడు కొంచెం ఇట్లా ఆకలి అన్న వాళ్ళకి టిఫిన్ ఇప్పిస్తూ ఉంటాను అనమాట. ఈయనేంది ఇట్లా అంటాను, నేను సరిగానే విన్నానా లేదా అని, టిఫిన్ తిను బాబు అని అంటే, లేదమ్మా టిఫిన్ ఉన్నది నాకు వద్దు అని అంటే, ఇది కూడా తిను అని. వద్దమ్మా వేస్ట్ అవుతుంది, నాకు వద్దు, డబ్బులే ఇయ్యను. నాకు ఫ్యూజులు అవుట్ అయినాయి, కానీ ఏంటి ఇట్లా అంటున్నాడు అని. ఈ టిఫిన్ ఇంటికి తీసుకెళ్తే బయట తెచ్చినా కూడా ఇడ్లీనే తెచ్చినాం అని తీసి నమ్మకానికి వేసి కొడతారు పిల్లలు అని. అంకుల్ ఇట్లా ఇది టిఫిన్ ఆయనకి ఇప్పిస్తే వద్దన్నాడు అంటే, అయ్యో వాడు పెద్ద తాగుబోతమ్మా, ఈడ అడుక్కొని ఆడ తాగుతాడు. ఎప్పుడు కానీ బయట మీరు దానం చేసి ధర్మం చేసి ఏదో పుణ్యం కట్టుకున్నామని అనుకుంటారు, కానీ ఇప్పుడు అట్లాంటి రోజులు లేవమ్మా అన్నాడు. అమ్మ బాబోయ్, నేను ఫస్ట్ టైం ఇప్పుడు అంతా చూడు, అమ్మ బాబోయ్ అని అట్లా అయిపోయింది. ఏం లేదు, మనం ఇచ్చేది 20-30 రూపాయలకే ఇంత వీడియో చేసిందా అనుకుంటారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్కోసారి అది టైం వస్తుంది. 30 రూపీస్ కూడా ఓసారి అంటే దానికోసం కూడా వెతికిన టైం ఉంటుంది. అంతెందుకు, నేను తినడానికే 30 రూపాయలు పెట్టి బయట తినడం అవసరమా అని ఆలోచిస్తా. పిల్లల్ని కూడా బయట ఎందుకు తినడం అని అంటాను. అట్లాంటిది బయట పెద్ద మనిషి కదా అడుక్కుంటాడు కదా అని ఇస్తే అట్లుంది. మళ్ళీ రూపాయి అయినా 10 రూపాయలైనా దానం ఇచ్చేటప్పుడు ఆలోచించండి. ఇడ్లీ ఇచ్చేసి వడ తీసుకున్నాం చూడండి. ఇప్పుడు ఇది పోయి పిల్లలు చెప్పాను అనుకోండి, నీకు ఎక్కువ అమ్మా, బాగా బయట సేవ ఎక్కువ, నీకు ఇట్లనే కావాలి, ఏదో అనుకుంటావు, అన్నీ నీకు చెప్తే అర్థం కాదు అని పిల్లలు అంటారు. మా ఆయనతో కూడా అక్షింతలు వేయించుకోవాలి, అవసరం మూసుకోవాలి.